ఈ వీడియోలో అంటే ఇది ఇప్పటివరకు నేను చేసిన ఏ వీడియో కూడా స్క్రిప్ట్ ఉండదు. ఏ వీడియో కూడా నేను ఒక స్క్రిప్ట్ ఏసుకొని వెళ్ళిపోయి ఒక టిపికల్ యూట్యూబర్ లాగా చెప్పాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అండ్ అది నాకు వర్క్ అవుతదని కూడా నాకు పర్సనల్‌గా అది నాకు తెలీదు. ఓకేనా? రీజన్ ఏంటంటే ఐ హేట్ మై స్కూలింగ్ అండ్ ఎంటైర్ ఎడ్యుకేషనల్ మొత్తం. ఆ లైఫ్ అంతా నేను చాలా హేట్ చేస్తా వచ్చాను. రీజన్ ఏంటంటే చదివి బట్టి పట్టి ఇలా ఎగ్జామ్‌లో రాయాలి. నా వల్ల అయితే అది కాదు. నేను ఎలాంటి పర్సన్ అంటే ఎగ్జామ్ ఒక రోజు ముందు రోజు కూడా చదివే పర్సన్ కూడా కాదు. ఎగ్జామ్ ఇంకొక 2 అవర్స్ ఉందంటే ఆ పేపర్‌ని ఏ ఫార్మాట్‌లో రాయాలి, తర్వాత ఎవరైనా మనకన్నా బాగా చదివే మెంబర్స్ ఉంటారు కదా! సో, ఆ మెంబర్స్ దగ్గర అన్నీ ఒక్కోటి చెప్పించుకొని, ఒక కథలాగా చెప్పించుకొని, దాన్ని నేను ఎళ్లి పేపర్ మీద రాసి పాస్ అయ్యి వచ్చేస్తా. అండ్ నాకు అరియర్స్ కూడా చాలా చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. అంటే నేను ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 2 అరియర్స్ అలా ఉన్నింది. అండ్ అది కూడా కంప్లీట్ అయిపోయింది అదే ఇయర్‌లోనే. సో, నో వరీస్. అంటే నేను పడిన కష్టానికి అక్కడ అవుట్‌పుట్ వచ్చింది చాలా గొప్ప. పాస్ అవ్వడమే గొప్ప. సో, ఇలాగా అరియర్స్ అంటే బ్యాక్‌లాగ్స్. ఓకేనా? అండ్ ఇలా ఉన్నప్పుడు నేను కాలేజ్‌లోనే ప్రిపేర్ అయిపోయాను మెంటల్‌గా. నా కాలేజ్ అయిపోగానే నేనేం చేయాలి అంటే ఒక 1 ఇయర్ గట్టిగా ట్రావెల్ చేద్దాం. ట్రావెల్ చేసిన తర్వాత నేను నా కెరియర్ గురించి ఆలోచిస్తాను. అలాగనుకున్నాను. అది రైటా? రాంగా? అయన్నీ నాకు తెలీదు. అండ్ ఎవరేం చెప్పినా 20 ఇయర్స్ ఓల్డ్ ఎవడు వినడు. నువ్వు ఎంత చెప్పినా సరే వాడికి అనిపించిందే చేస్తాడు. సో, అది ఒక ఏజ్ ఫార్మాట్ అది. దాన్ని ఎవరు ఏం మార్చలేరు, ఏం చేయలేరు. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అండ్ నాకింకా గుర్తు ఆ ఏజ్‌లో ట్రావెలింగ్ చేయడం కానీ, లేదా న్యూ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, అవన్నీ నాకప్పుడు తెలియలేదు. బట్ ఒక పీరియడ్ తర్వాత ఏమైందంటే నా ఎడ్యుకేషన్ కన్నా కానీ నేను ఈ 1 ఇయర్ నేనైతే టైం స్పెండ్ చేశానో ట్రావెలింగ్ మీద కానీ, ఇంకా వేరే ఔట్ ఆఫ్ ద సిలబస్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ థింగ్ మీద చెప్తున్నా లైఫ్‌లో. అది నాకు తెలియకుండానే లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ ఒక లాంగ్వేజ్ వస్తే ఎంత అడ్వాంటేజో నాకు తర్వాత అర్థమైంది. అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అది నా రియల్ లైఫ్‌లో జరిగిందే. ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మనం మనకి ఎలాగో మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి నేను ఈచ్ లాంగ్వేజ్‌లో అలాగే ఎక్స్‌ప్లోర్ అవుతూ, చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అండ్ ప్రతి లాంగ్వేజ్‌లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక సిస్టమే ఉంది. అంటే లెర్నింగ్ ప్రాసెస్. దీంట్లో ఏంటంటే మన తెలుగులో ఎలా ఉంటదంటే ఎంతసేపు సిగ్నల్స్, తర్వాత ఎంతసేపు ఆహ్, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే నా లింక్ యూజ్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయి. లేదా ఆహ్, మీరు మీ చేసే జాబ్ ఏదైతే ఉంటదో దాన్ని మానేసి నా దగ్గరికి వచ్చి కూర్చోండి. అండ్ నాకు సపోర్ట్ చేయండి అని అడిగే వాళ్ళని నేను చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఏమైందంటే వేరే లాంగ్వేజెస్‌లో ఎలా ఉన్నాయంటే ఆహ్, అంటే అలా లేదని నేను కంప్లీట్‌గా చెప్పను. బట్ ఒక డిఫరెంట్ కైండ్. దాంట్లో ఏంటంటే ఎక్కువ వీటిల మీద కన్నా సరే అంటే మనుషులు కూడా వాళ్ళు ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారంటే టెక్నికల్‌గా వెళ్దాము, టెక్నికల్‌గా నేర్చుకుందాము అనేసి. కానీ మన దగ్గర ఏంటంటే ఫండమెంటల్‌గా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా చూశాను. వాటిల్లో ఏంటంటే అంటే నేను స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఆ టైం పీరియడ్‌లో చెప్తున్నాను. ఎక్కువ టెక్నికల్‌గా కాకుండా ఫండమెంటల్‌గా చెప్తారు. బట్ అది మనకి రియల్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేసి అవన్నీ మనం చూసుకున్నానికి వర్కౌట్ అవుతాయంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు పర్సనల్‌గా. అండ్ ఒక్కొక్క కోర్స్ అలా పర్చేస్ చేయడం జరిగింది. ఒక్కొక్క కోర్స్ అలా పర్చేస్ చేస్తూ ఈ కోర్స్ కాకపోతే ఇంకోటేదో ఉంది, ఇంకోటేదో ఉందని చెప్పి అలాగా వెళ్తున్నాను. అంటే యూట్యూబ్స్ చూస్తున్నాను. కమ్యూనిటీస్ హాప్ ఇన్ అవుతా ఉన్నాను. ఒక దాంట్లోకి వెళ్ళడం, అక్కడ వర్కౌట్ కాకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళడం, అలా కాకపోతే ఇంకో దాంట్లో వెళ్ళడం అలాగా నాన్ స్టాప్ కొన్ని ఇయర్స్ జరిగింది. ఐసీటీ ఉందని తెలిసినప్పుడు ఏమైందంటే, సరే మనం వన్ లాస్ట్ ట్రై ఇద్దాం. ఇంక ఇది వర్కౌట్ కాకపోతే ఎళ్ళిపోదాం ఇంక. ఇంకా నేనింకా ట్రేడింగ్‌లో ఇంతకు మించి నేను లైఫ్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అందరూ నాతో పాటు ఉన్నోళ్ళంతా జాబ్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులేం చేస్తున్నారు. అండ్ వాళ్ళు మీకు తెలుసు కదా! కొత్త బైక్‌లు, కొత్త ఫోన్‌లు, కొత్త బట్టలు అండ్ వాళ్ళ లైఫ్ ప్రోగ్రెసివ్‌గా అవతలోళ్ళ కంటికి కూడా కనిపిస్తా ఉంటది. అండ్ మన లైఫ్ చూస్తేమో అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటాం. ఒక లూప్‌లో. డబ్బులు ఇంట్లో వాళ్ళని ఎక్కువ అడగలేము. తర్వాత మళ్ళీ అంటే మనకి ఏదైతే పాకెట్ మనీ ఇస్తారో ఆ పాకెట్ మనీతోనే సర్వైవ్ అవ్వాలి.
దాంతోనే తిరగాలి, లేదా దాంతోనే మనం కోర్సులు పర్చేస్ చేయాలి. ఈ యొక్క ప్రాసెస్ ఉన్నది. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా నాకు అది హర్టింగ్గా అనిపించేది ఆ టైంలో. ఎందుకంటే ఎక్కడికి లాగొద్దో తెలియదు, నాకు కూడా తెలియదు. నాకు నా మంచి కోరుకునే వాళ్ళంతా, ఎందుకు ఫాజిల్ నువ్వు లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు, ఇంకేదన్నా మంచిగా చూసుకోవచ్చు కదా, ఏదన్నా చూసుకో, ఎందుకు ఇన్ని రోజులని ఇలాగే ఖాళీగా ఉంటావు, ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు. నిజంగా దానికి సమాధానమే తెలియదు. ఏం చేస్తున్నావు అంటే ఏమని చెప్పాలి? నేను ట్రేడింగ్ చేస్తున్నాను, ట్రేడింగ్ వర్కౌట్ కాదు, ఇంకేదైనా చేసుకొని మొహమే చెప్పేస్తారు. దాంట్లో ఒక సెకండ్ థాట్ కూడా ఉండదు. అదొక భయం. ఎవరన్నా ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలో తెలీదు. అది చాలా స్కేరీగా ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక, ముడ్డి కింద ఒక ఏజ్ వచ్చాక తెలుస్తుంది. అది 25 ఏళ్ళు వస్తే అప్పుడు తెలుస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉందంటే, ఐ డోంట్ హేట్ ఇట్. అఫ్కోర్స్ ఐ డోంట్ హేట్ ఇట్. ఎందుకంటే మనం చాలా పీపుల్స్ని క్రాస్ చేసి రావాలి. ఈ ఏజ్లో మన కాలేజ్ లైఫ్లో ఉన్న పీపుల్స్ ఫ్రెండ్స్ అనుకుంటా ఉంటాము. ఒక ఏజ్ వచ్చాక వాళ్ళంతా మారిపోతారు, కొంచెం మనీ మైండెడ్ అయిపోతారు. తర్వాత నేనే సుపీరియర్ అని చెప్పేసి చూపించుకునే పీపుల్స్ వచ్చేస్తారు. ఇన్ని రోజులు మనతోనే ఉంటారు, కానీ నీకన్నా నేనే ఎక్కువ, నువ్వు బాగుండాలి, నాకన్నా బాగుండకూడదు, నాకన్నా బాగుంటే నాకు మనసు ఒప్పదనే దీంట్లో ఉంటారు. సో ఆ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని మనం క్రాస్ చేసి రావాలి. అది ప్రతిదీ పెయిన్ఫుల్ ప్రాసెసే. మనం ఒక స్టేజ్కి వెళ్ళే కొద్ది ఏమవుతూ ఉంటుందంటే, మనకి ఒక పెద్ద గ్యాంగ్ ఉందనుకోండి, అది ఫిల్టర్ అవుట్ అయిపోతూ వస్తాం. లాస్ట్కి ఒక్కడివే అయిపోతావు. ఆ రోజు నువ్వేంటో అదే నువ్వు. అది ఎప్పుడు అవుతుందో ఎవరికీ తెలీదు. బట్ అది కొంతమందికి వస్తుందో రాదో ఆపర్చునిటీ నాకు తెలియదు. బట్ అది ప్రతి ఒక్కరికి రావాలనే నేను అనుకుంటున్నాను. అప్పుడే నువ్వు ఒక రియాలిటీలోకి వచ్చేస్తావు. నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు చుట్టూరు ఉంటారు. డబ్బు లేదంటే నీకు సపోర్ట్ చేసే పీపుల్స్ చాలా చాలా లిమిటెడ్గా ఉంటారు. అది ఒకరో ఇద్దరు ఉంటారు. కొంతమందికి అది కూడా ఉండరు. అది సాడ్ థింగ్. అది అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. సో ఇవన్నీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే మన మైండ్లో. మనం ఇప్పటి వరకు ఒక 20 years కిడ్ ఏదైతే ఉంటామో అప్పటి వరకు ఉండే ఒక పర్సన్ వేరు, తర్వాత నెక్స్ట్ వచ్చే ఒక 5 to 10 years పర్సన్స్ వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే నీ ఫ్రెండ్సే నిన్ను డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. మామ ఒక 200 మామ 300 తర్వాత తిరిగి ఇచ్చేది ఉండదు, ఏముండదు. అలా నువ్వు ఎలా ఉన్నావని అడగరు, కానీ డబ్బులు మాత్రం అడుగుతారు. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. వన్స్ ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ట్రేడింగ్ అనేది అందరూ అనుకున్నట్టు నేను 1 year టార్గెట్ పెట్టేసుకున్నాను, 1 yearలో నేను సక్సెస్ అయిపోవాలంటే నో, అది అలాగ అవ్వదు. అది 1 yearలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వేమైనా గ్యారంటీ ఇస్తావా 1 yearలో సక్సెస్ అయిపోతావు అనేసి? అలాగ జరగదు. ఇది ఇట్ ఈస్ నాట్ ఏ 1 year టార్గెట్ కానీ 2 year టార్గెట్ కానీ అప్పుడు లోపల సక్సెస్ అయిపోవాలంటే సినిమాలో చూపించినట్టు ఒక సాంగ్ అయిపోయేసరికి మనం సక్సెస్ అయిపోతామంటే అంత హ్యాపీగా ఉంటే ఇంకేమి. నేను 10 సాంగ్లు వేసేస్తాను ఈ పాటికి. కానీ అది రియాలిటీలో అలా వర్కౌట్ అవ్వదు. ఓకేనా? బీ రియలిస్టిక్గా అప్రోచ్ ఉండాలి మార్కెట్స్ మీద. అండ్ నీ నేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో డోంట్ వేస్ట్ ఆన్ పీపుల్. ఇది నేను చాలా 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 స్ట్రగుల్ అయిన పాయింట్ ఏదైనా ఉందంటే, వేస్టింగ్ మై టైం ఆన్ అదర్స్. అంటే కాన్సెప్ట్స్ మీద ఉండాలి. కాన్సెప్ట్స్ తప్ప మనం ఎక్కువ మాట్లాడతాం. అది అంటే ఆ టైంలో నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇప్పుడు నేను చూసుకుంటే అది ఉండేది 1-2 పాయింట్లు ఉంటుంది. ఆ 1-2 పాయింట్లు తప్ప మిగతా అన్నీ మాట్లాడుకుని 1-2 పాయింట్లు తిప్పి కొన్ని నెలలు మనం టైం స్పెండ్ చేస్తాం. ఆ టైం స్పెండ్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే, నువ్వు ఫోకస్ చేయాల్సిన దానికన్నా దాని మీద కన్నా మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు. నీ డైవర్షన్ మారిపోతుంది. నీకు తెలియకుండా టైం వేస్ట్ చేస్తావు అబ్బా. అది మెయిన్ పాయింట్. అండ్ చాలామంది నేను చూసింది ఏంటంటే, ఇక ఎవరికన్నా ఏదన్నా పాయింట్ మనం నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా చూస్తున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఇవన్నీ కాదు మెయిన్ పాయింట్ చెప్పేసి అంటారు. ట్రేడింగ్లో దెర్ ఈస్ నో మెయిన్ పాయింట్. నువ్వే అక్కడ మెయిన్ పాయింట్. నీ ఫ్లాస్, నీ బిహేవియర్ టువర్డ్స్ ద మార్కెట్, నీ ఎగ్జైట్మెంట్. అండ్ ఈ ఎగ్జైట్మెంట్ గురించి నేను మాట్లాడతాను కొద్దిసేపు. ఎగ్జైట్మెంట్ అనేది చాలా 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 మెంబర్స్కి, చాలా పీపుల్కి అది ఈ జనరేషన్లో నేను ఎక్కువ చూస్తున్నాను. అది ఎంత ఎగ్జైట్ అవుతున్నారంటే, లెర్నింగ్ మీద కన్నా కానీ మిగతా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద అంతా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అది చాలా డేంజర్. అది అసలు నువ్వు అంత ఎగ్జైట్మెంట్గా నువ్వు వెళ్ళి ఒక ట్రేడ్ని వెళ్ళి అప్రోచ్ చేయమంటే
యు ఆర్ గోయింగ్ టు ఫక్ యువర్ సెల్ఫ్, దాంట్లో డౌటే లేదు. ఓకేనా, ఆ పాయింట్ మాత్రం మీరు చాలా గట్టి పట్టుకోవాలి. ఎగ్జైట్మెంట్ ఉండాలి, మీ లేర్నింగ్ మీద ఎగ్జైట్మెంట్ ఉండాలి. అలా కాకుండా నువ్వు తీసుకునే ట్రేడ్ మీద వెళ్ళి ఎగ్జైట్ అయ్యావంటే యు ఆర్ గోయింగ్ టు ఫక్ యువర్ సెల్ఫ్. అది ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్లో ఇదో ఇక్కడ ట్రేడ్ వచ్చేసింది, కొట్టేస్తాను నెక్స్ట్ చేసేస్తానంటే అంత ఊపు మీద వెళ్ళామంటే మార్కెట్ మీదకి, అది ఇంకా చాలా పెద్ద మైనస్, అది పెద్ద బిగ్గెస్ట్ ఫ్లా అది. ఓకేనా, అండ్ ఆ ప్రాసెస్ కూడా స్కిప్ చేయాలనుకుంటారు ఈ ఎగ్జైట్మెంట్లో. అదే వచ్చిన ఒక బాధ. ఇదే చాలా నాకు అది చూసినప్పుడల్లా, అది వాళ్ళకి చెప్పినా కానీ నన్ను యాక్సెప్ట్ చేయరు జనాలకి. ఇదిగో ఇది నీ బిగ్గెస్ట్ ఫ్లా, ఇక్కడ నువ్వు మైనస్గా ఉన్నావు అంటే నీ అప్రోచ్ టువర్డ్స్ ద మార్కెట్స్ అనేది మార్చుకోవాలి. లేదా నువ్వు ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నావు ఆ ప్రాసెస్ ఇక్కడ మైనస్ అవుతా ఉంది, దాన్ని నువ్వు ప్లస్ చేసుకోవాలి. దాన్ని ఏం చేస్తున్నారంటే జనాలు, ఆ ప్రాసెస్ అంతా నాకు వద్దు, నేను 1 year గోల్ పెట్టుకున్నా, 1 year నేను నాకు సక్సెస్ అయిపోవాలి. ఎలాగవుతావు 1 yearలో? ఎలా అయిపోతావు సక్సెస్? అందరు సక్సెస్ అయిపోతారు కదా 1 yearలో. చూడు నీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ట్రేడింగ్ స్టార్ట్ చేశారో అందరూ సక్సెస్ అయిపోవాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ నీ మైనసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లాస్, మైనస్ ఇన్ ద సెన్స్ నీ ఫ్లాస్, ఓన్ ఫ్లాస్, అవి నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఈగోతో వెళ్తాం మనం. ఎవరన్నా ఏదన్నా వచ్చి మనకి చెప్పారంటే అది హ్యూమన్ సైకాలజీ అంతా. ఏదన్నా వచ్చి ఇది నీకు ఇక్కడ మైనస్ ఉందంటే లేదు నాకు ఇదేం మైనస్ లేదు కవరప్ చేసేస్తాం. అది చాలా ఈజీ కవర్ చేస్తాం, భలే కన్వీనియంట్గా కవర్ చేస్తాం. అది యాక్సెప్ట్ చేసి దాన్ని తీసుకునే విధానం ఉంటుంది చూసారా, అది డెవలప్ చేసుకోవాలి. నేర్చుకునే దగ్గర ఎప్పుడు ఈగో ఉండకూడదు. ఓకేనా, డోంట్ ఫేక్ ఇట్. ఫేక్ చేశారంటే మాత్రం నీ ట్రేడింగ్ ప్రాసెస్ ఎలా ఉందంటే అంతా బాగానే ఉందండి, వెనకాల చూస్తే పెద్ద బొక్క ఉంటుంది. సో అలాగా ఇప్పుడు చేయొద్దు. ఓకేనా, యాక్సెప్ట్ యువర్ రియాలిటీ, ట్రూ టు యువర్ సెల్ఫ్. మీరు మీతో ట్రూగా ఉన్నంత వరకు అది మీకు ప్రపంచమంతా నువ్వు తప్పని చెప్పినా సరే అది నీకు తెలుసు నువ్వు ఎవరేంటో. సో బీ యువర్ సెల్ఫ్. ఇక్కడ చెప్పొచ్చే పాయింట్ అది మెయిన్గా, బీ యువర్ సెల్ఫ్. అండ్ నీతో నీ అండర్స్టాండింగ్ అంటే నువ్వు మంచిగా అండర్స్టాండ్ చేసుకో. అండ్ ఆ ట్రేడ్ని ప్రాపర్గా అర్థం చేసుకో. రోజుకి ఒక ట్రేడ్ చేయి, ఒకటే ట్రేడ్. నువ్వు లాస్ అయ్యావా, ల్యాప్టాప్ క్లోజ్ చేసుకొని పోతా ఉండు, నిన్ను ఎవడు అడిగేది ఉండదు. అంటే ఇక్కడ మైనస్ ఏంటంటే నువ్వు ఎవరికి రెస్పాన్సిబుల్ ఉండవు. జాబ్లో అనుకో, నువ్వు ఈ ప్రాజెక్ట్ చేసావా లేదా అని చెప్పి ఒకటి నీ నెత్తి మీద ఉంటాడు, వాడు అడుగుతాడు. ఇంకేదైనా వర్క్ చేస్తున్నావు అనుకో, నీకు అక్కడ హెడ్ ఉంటాడు, వాడు అడుగుతాడు. కానీ ట్రేడింగ్లో ఎవరు ఉండరు. నువ్వు ఏదైనా మైనస్ అయినా ప్లస్ అయినా అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు నోరు తెసి చెప్పేదాకా ఇంకొక మనిషికి కూడా తెలియదు. అప్పుడు ఏమవుతుంది, ఒక ట్రేడే కదా పోయింది, ఇంకో ట్రేడ్కి వెళ్ళిపోదాం. అలాగా ఒక్క రోజులోనే బిగ్గెస్ట్ లాసెస్. నా ట్రేడింగ్ ఒక జర్నలింగ్ మొత్తం చూసుకుంటే బిగ్గెస్ట్ లాస్ ఎప్పుడు వస్తుందంటే ఒకే రోజులో 2 ట్రేడ్లు 3 ట్రేడ్లు కొట్టేస్తాను లాస్ అయిన వెంటనే. అది ప్రాఫిట్ వచ్చినప్పుడు అది మనకి ఒక బఫర్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ లాస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక లాస్ రాగానే మళ్ళీ వెంటనే వెళ్ళేసి సేమ్ ట్రేడ్ ఐడియా కొట్టేస్తానంటారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా, నీకు ఎవడు అడిగాడు నేను అన్ని ట్రేడ్లు చేయమని? నీకు తెలుసు అది లాస్ అయిపోతామని. సో ఇవన్నీ ఒక చిన్న పాయింట్స్. మీకు ఇవన్నీ బోరింగ్ కూడా అనిపించవచ్చు, కానీ నాకు అనిపించేది ఏంటంటే ట్రేడింగే బోరింగ్. ఇక నీకు ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు. నువ్వు ఎగ్జైట్మెంట్ అవుతున్నావంటే లేర్నింగ్ మీద ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు, కానీ ఒక ప్రాసెస్నే నువ్వు ప్రాపర్గా స్టార్ట్ చేయకుండా నువ్వు ఆశలు ఎక్కువ పెట్టేసుకొని నువ్వు అందరికీ వెళ్ళేసి ఛాలెంజ్లు చేసి ఆఫ్టర్ 1 year చూసుకుంటాను, ఇప్పుడు కాదు నీ సంగతి తర్వాత చెప్తాను, ఇవన్నీ అవ్వదు. ఓకేనా, నువ్వు మనీ ఏం చేసుకున్నాక నీకు అవన్నీ ఒక జూజుబిలా కనిపిస్తుంది. నీది నువ్వు కడుక్కునేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళేసి ఇదో నేను కడిగాను మెరిసిపోయింది అందరికి వెళ్ళి నువ్వు చూపించుకునే అంత నీకు ఓపిక ఉండదు, టైం ఉండదు. సో అవంతా ఏంటంటే నాయిస్. మనం చేసే ట్రేడ్స్ కూడా మనం షో ఆఫ్ చేసేదానికి ట్రై చేస్తారు మనుషులు. సోషల్ మీడియాలో లేదా వేరే కమ్యూనిటీస్లో కూడా ఇదిగో నేను ఇన్ని ట్రేడ్స్ చేశాను సో అని. అదంతా నాయిస్. అదంతా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పీపుల్తో టైం స్పెండ్ చేయడం అనేది ఒక లిమిట్ వరకు ఏదైనా వెరీ గుడ్, కానీ నువ్వు ఓవర్గా టైం స్పెండ్ చేస్తున్నావు అంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యూ. అది చాలా చాలా బిగ్గెస్ట్ ఫ్లా అది. అంటే నీ నోరు ఏదైతే ఉంటుందో అది నువ్వు చాలా సెల్ఫ్ కంట్రోల్గా నువ్వు వచ్చావా, పాయింట్ మాట్లాడావా, వెళ్ళిపోయావా, ఎవరితో అయినా సరే. అలా కాకుండా నువ్వు నోరు తెరిచి నీకు నోరు ఉంది కదా అని చెప్పి గంటలు
నీకు మాట్లాడడానికి పని బాట లేదేమో, కానీ అవతల వాళ్ళు టైం అండ్ వాళ్ళకి టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, వాల్యూ ఇవ్వాలి కదా. సో అలాగ నువ్వు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నువ్వు రిపీట్ చేస్తూ ఉంటే నువ్వు నో లాంగర్ నీకు అక్కడ రెస్పెక్ట్ ఉండదు. ఓకేనా. అండ్ ఈ ఈ పాయింట్స్ ఏదైతే ఉంటాయో, అండ్ దీంట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను, రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు వస్తుంది, నేను ఎందుకు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నానంటే, చూడు ఇప్పుడు నువ్వు ఒక ట్రేడ్ చేస్తున్నావు, ఆ ట్రేడ్లో ఒక 50 పాయింట్స్ లేదా 60 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది. 50 to 60 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తే నీకే తెలిసి ఉండాలి ఎన్ని లాట్స్ వెళ్ళాలి. అదే ఎంఎన్కిలో ట్రేడ్ చేస్తే 3 లాట్స్, మ్యాక్స్ 4 లాట్స్. ఎందుకు నువ్వు 7 లాట్స్, 8 లాట్స్, 6 లాట్స్ పెట్టి ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక ట్రేడ్లో నువ్వు డబ్బులు సంపాదించేస్తావు అనుకుంటున్నావా? ప్రాక్టికల్గా అలా ఉండదు. చిన్న చిన్న టార్గెట్స్, చిన్న చిన్న ప్రాఫిట్సే నీకు బిగ్ ప్రాఫిట్స్ లాగా, లేదా ఒక బిగ్ రిజల్ట్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. లైక్ $200, $300, $400, $500. ఇవి చిన్న చిన్న ఎలా కనిపించచ్చు నువ్వు ట్రేడ్ చేసే ప్రాసెస్లో. కానీ ఒక మంత్ ఎండ్ అయ్యే లోపల, వీక్ ఎండ్ అయ్యే లోపల నువ్వు ఒక $1000 చేసినా సరే, దట్స్ ఎ విన్. విన్ ఈజ్ ఎ విన్. ఓకేనా. అదే నువ్వు $1000 లాస్ అయిపోయి అంటే నువ్వు ఎంత స్ట్రెస్ అవుతావు తెలుసా. నువ్వు ఒక బటన్ పుష్ చేసే ముందు నువ్వు ఇవన్నీ ఆలోచించుకోవాలి. నీకు ఫ్యామిలీ ఉంటే, లైక్ నీకు పెళ్ళై ఉంటే, ఒకసారి వాళ్ళ గురించి కూడా నువ్వు ఒక బటన్ పుష్ చేసే ముందు ఎందుకు పుష్ చేస్తున్నావు, దానివల్ల నీ ఫ్యామిలీకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, నీ పిల్లలకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, లేదా నీ ఫ్రెండ్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తావు, ఇవంతా కూడా మ్యాటర్స్. అలా కాదు, నేను ఏమీ చూడను, ట్రేడింగ్ నాకు మెయిన్ పాయింట్ కావాలి, టెక్నికల్గా మొత్తం నేర్చేసుకుంటే మనం సక్సెస్ అయిపోతాం అనుకుంటే మాత్రం, ప్రపంచంలో ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే, నువ్వు కరెక్ట్గా లేకుండా, నీ అప్రోచ్ టువర్డ్స్ ద మార్కెట్ కరెక్ట్గా లేకుండా, నీ ఫ్లాస్ నువ్వు రెక్టిఫై చేసుకోకుండా ఉంటే మాత్రం ఎప్పటికీ మార్కెట్లో విన్ విన్ కష్టం. ఓకేనా. అండ్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి, ఫ్యామిలీలో యూ షుడ్ బీ రెస్పెక్ట్ఫుల్. ఫస్ట్ థింగ్, స్టే హంబుల్. మీ పేరెంట్స్తో మీరు హంబుల్గా ఉండండి. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా చూసానంటే, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు సరిగ్గా ఉండరు, అండ్ దే ట్రై టు బికమ్ ప్రాఫిటబుల్ ఇన్ ట్రేడింగ్. అవ్వలేరు, చాలా కష్టం. మీ ఇంట్లో వాళ్ళే నేను ఆశ్రయించుకుంటున్నప్పుడు, ఆశ్రయించుకుంటున్నప్పుడు అంటే నీ క్యారెక్టర్ బాగాలేకపోతే నేను చెప్పేది అది, ఆ సినారియో గురించి మాట్లాడుతున్నాను. అండ్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నేను చీతూ అంటున్నప్పుడు, నువ్వు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా అవుతావు? అవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో ఇవంతా జనాలకు వద్దు. ఓకేనా. ఈ వీడియోకి లైక్స్ వస్తాయా, లైక్స్ రావా, ఐ డోంట్ గివ్ ఏ. ఓకే. అది దాని గురించి నాకు అవసరం లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు. ఐ నో మీ దగ్గర స్కిల్ ఉంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ట్రేడ్ నీకు ప్రాఫిటబుల్ అవ్వాలని లేదు, లేదా ప్రతి పర్సన్ని నువ్వు గెలుచుకోవాలని లేదు. ఓకేనా. నువ్వు ఒక ట్రేడ్లో లాస్ అయిపోతావు, నువ్వు ఒక పర్సన్ దృష్టిలో నువ్వు ఫెయిల్యూర్ లాగా ఉంటావా, లేదా నువ్వు ఎంత మంచిగా చెయ్యి, నువ్వు చెడ్డగానే మిగిలిపోతావు. దాన్ని ఎవరు మార్చలేరు. దాన్ని ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకేనా. నువ్వు అందరిని మెప్పిలేవు, అలా అని చెప్పి నువ్వు కొట్టిన ట్రేడ్ అన్నీ వెళ్ళి టార్గెట్ ఇవ్వలేదు. సమ్ ట్రేడ్స్ బ్రేక్ ఈవెన్ ఇస్తాయి, సమ్ ట్రేడ్స్ టార్గెట్ ఇస్తాయి. ఇది ఒక ప్రాసెస్. ఈ జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఈ జర్నీని ఎంజాయ్ చేయండి, అవుట్కమ్ని కాదు. అవుట్కమ్ మీరు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే, అఫ్కోర్స్ అన్ని టైంలో అవుట్కమ్ మీకు మీ ప్రాబిలిటీలో రావాలని రూల్ ఉండదు. ఓకేనా. అది నీకు తగినట్టు కాకుండా ఒక ఫెయిల్యూర్ దీంట్లో కానీ వచ్చిందంటే నువ్వే డిసప్పాయింట్ అవుతావు. డిసప్పాయింట్ టువర్డ్స్ ద మార్కెట్ అనేది, లేదా టు యువర్ సెల్ఫ్ అనేది, నీకు నెక్స్ట్ ఒక స్టెప్ వేయాలనుకున్నప్పుడు వేయలేం. ఎందుకంటే మోటివేషన్ సరిపోదు మనకి, లేదా ధైర్యం సరిపోదు. దీనికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు 10 ట్రేడ్లు చేసావు, 10 ట్రేడ్లో నువ్వు లాస్ అయిపోతా ఉన్నావు. ఇంకో ట్రేడ్ చేసేదానికి, 11వ ట్రేడ్ చేసేదానికి నీకు దమ్ము సరిపోదు, నువ్వు కాన్ఫిడెంట్ ట్రేడ్ చేయలేవు. ఇలా నువ్వు కాన్ఫిడెంట్గా ఇలా ట్రేడ్ చేయాలంటే నీ దగ్గర ఫస్ట్ ఒక ప్రాపర్ అప్రోచ్ టువర్డ్స్ ద మార్కెట్ ఉండాలి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఈ మాట మీరు ఇప్పటికి ఒక 10-20 సార్లు నేను ఉండొచ్చేమో. అప్రోచ్ టువర్డ్స్ ద మార్కెట్, అప్రోచ్ మీరు ఎలాగ నేర్చుకుంటున్నారు, రియాలిటీగా ఎలా ఉంటున్నారు, రియాలిటీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకుంటున్నారు, రియాలిటీ టువర్డ్స్ ద రిస్క్ మేనేజ్మెంట్, టువర్డ్స్ ద ట్రేడ్ ఎలా ఉంటుంది,
ఒక ట్రేడ్ లాస్ అయిపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రోజు క్లోజ్ చేసుకొని నెక్స్ట్ డే రండి, ప్రశాంతంగా రండి, ఏం ఇబ్బంది లేదు. మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు, 2030 దాకా ఎక్కడికి వెళ్ళిపోదు. 2030 తర్వాత ఐ డోంట్ నో. అది రీజన్ ఏంటంటే ఇప్పుడే చూస్తున్నారు, యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అని చూస్తున్నారు. అంటే ఒక్కొక్క ట్రేడ్స్ మనం చేసే కూడా అప్పుడు లో ప్రాబిలిటీ ఉంటాయి. నేను అలాంటి డేస్ నేను అసలు చాలా ఆచితూచి అడిగేస్తాను. సో వాట్ ఇఫ్ ఒకవేళ నీకు అసలు మార్కెట్లో ట్రేడ్ చేసానికి ఆపర్చునిటీ రాకపోతే ఆఫ్టర్ 2030 ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఇప్పుడు నీ దగ్గర ఆపర్చునిటీ ఉంది, యూజ్ ఇట్. అది ఎప్పుడు జరుగుద్దో ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు. వరల్డ్ వైడ్ చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి, మొత్తం అది మీ కంటికి కనిపిస్తుంటుంది. ఇప్పటికి మనం 2020s ఉన్నామా లేదా పురాతన కాలంలో ఉన్నామా, యుద్ధాలు జరుగుతున్న కాలంలో ఉన్నామా అనేది మీరే చూసుకోండి. అక్కడ ఎక్కడ ఏం జరిగినా సరే అది వచ్చి మళ్ళీ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకేనా? అండ్ మీరు ఏదైతే అసెట్ క్లాస్ చూస్ చేసుకుంటారో, అసెట్ క్లాస్ అంటే దేంట్లో అయితే ట్రేడ్ చేద్దామని మీరు చూస్తూ ఉంటారు, అది మీరు చాలా ప్రిసైజ్గా ఏరుకోరు చూస్ చేసుకోండి. లేదు నేను క్రిప్టోలో ట్రేడ్ చేస్తానంటే చేయలేరు అలాగా. లేదు నేను ఇంకా దేంట్లో అన్నా ట్రేడ్ చేస్తాను, ఫోరెక్స్లో ట్రేడ్ చేస్తానంటే ఫోరెక్స్ ఈజ్ డయింగ్ మ్యాన్, ఫోరెక్స్ ఈజ్ డయింగ్. అండ్ ఇండియన్ మార్కెట్స్లో చేద్దామంటే ఇండియన్ మార్కెట్స్ ఫుల్ ఆఫ్ ట్యాక్సెస్. నువ్వు ఎలా మనీ ఏం చేయగలుగుతావు? చూస్తున్నారా మార్కెట్స్ ఒక 10 years బ్యాక్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎంత టఫ్ అయిపోతున్నాయి ట్రేడ్ చేసేదానికి కూడా. అలా అని చెప్పి ఆల్గరిథం మార్చేస్తున్నారని చెప్పట్లేదు. సిస్టంలో ఉన్న ట్యాక్సెస్ కానీ లేదా ఈ గ్లోబల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అందుకే మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో నేను అందరికీ ఒకటే చెప్తాను, నాస్డాక్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బ్యూటీ. గోల్డ్ మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, తప్పన పడిపోతుంది. సిల్వర్ అలాగే ఉంది. సో చూస్ చేసుకోండి, చూస్ వైజ్లీ. మీరు ఎలాగో మనీ రిస్క్ చేద్దామని వస్తున్నారు, నేను దీంట్లోనే మనీ ఏం చేద్దామని అంటే ఎగ్జాక్ట్ నేను గోల్డ్లోనే ఎలాగైనా సరే మనీ ఏం చేయాలంటే, గోల్డ్లో కాకపోతే ఇంకో దాంట్లో చేయవయ్యా, ఏమైంది, నేను గోల్డ్లోనే చేయాలా? ఎవడు చెప్పండి గోల్డ్లోనే చేయమని, లేదా క్రూడ్ ఆయిల్లోనే చేయమని ఎవడు చెప్పాడు నీకు, లేదా ఇండియన్ మార్కెట్స్లోనే చేయమని ఎవడు చెప్పాడు? ఎంతసేపటికి ఆప్షన్స్ ఎవరికి ఉపయోగం ఉండదు ఆప్షన్స్ ట్రేడింగ్ వల్ల. అసలు అది ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ పెంచేశారు ట్రేడర్స్కి ఇండియన్ మార్కెట్స్లో రీసెంట్ దాంట్లో. మీరు ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారు, మీ ట్యాక్సెస్ ఎలా పే చేయాలనుకుంటున్నారు? నువ్వు మనీ ఏం చేసిందంతా ట్యాక్సెస్ పే చేసుకుంటా కూర్చుంటావా? I don't understand when be so nice to me. Then you just met me. I don't